నంది హిల్స్లో గుడి ఉంది గైస్, చాలా ఫేమస్ అనమాట ఆ గుడి. పొద్దున్నే లేసి స్నానమే చేయలే, ఇంకెక్కడ స్నానం చేసి గుడికి పోతాం చెప్పండి. 2 ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయాలి. ఎక్కెక్కి ముక్కులాడుతుండవు. లేక అది లేక్ అంటారు, ఏమంటారు తెలియదు. పాండు గైస్ నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పినాను కదా, మీకు చూపిస్తాను చూడండి. వ్యూ అంటూ వేరే లెవెల్కి ఉంటుంది ఇక్కడ నుంచి చూసేకి. నా వల్ల మాట్లాడేకే అయితే అలా చాలా మెమరీస్ ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్తో కానీ చాలా మెమరీస్ ఉంది ఇక్కడ. చూడండి గైస్, ఇంకా ఎవరైనా విజిట్ చేయలేదు అంటే బైక్లో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి ఇది. సో ఎలా వెళ్ళాలా అనేసి అంతా మీకు నేను చూపిస్తాను ప్రాపర్గా. సో నాకి నంది హిల్స్కి చెప్పుకోలేని ఒక బాండింగ్ అయితే ఉంది. సో ప్రజెంట్ మీకు రోడ్ చూపిస్తాను, ఆ రోడ్ వెళ్తే బాగుంటుంది ఏమి అనేసి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి మైక్ ప్రాబ్లమ్ అనేసి చాలా మంది కామెంట్ చేసినారు. వచ్చినారంటే మీకు లెఫ్ట్లోనే కనపడిస్తుంది దేవనల్లి బోర్డ్ అనేసి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు టు చెన్నై రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ రోడ్ అనమాట. ప్రాపర్ 40 కిలోమీటర్స్ మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు గైస్. చూడండి గైస్, క్లైమేట్ ఎట్లుందో చూడండి గైస్. కొంచెం స్లో చేసుకోండి, అంటే మనం ఇక్కడ యూటర్న్ ఒకటి తీసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే స్పీడ్గా వెళ్ళిపోతారు, ఆ మిస్టేక్ చేయకండి. మనకి ఎక్కడో ముందు ఉంటుంది యూటర్న్. ఏం ఇంగ్లీష్ అంతా మాట్లాడేస్తాను. ఇక్కడ యూటర్న్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ అనమాట. పైన టాప్ వ్యూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనుకోండి. రోడ్లు అంత క్రేజీగా ఉంటుంది తోలేకొంత. చూడండి ఇక్కడ చూడండి గైస్. అయ్యో, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ మీరందరూ బాగుండారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు మనతో పాటు రైడ్కి అయితే ఎన్ఎస్ బాయ్ ఉన్నాడు. మనము ఇప్పుడు టైం చూసినారంటే 5 o'clock అవుతుంది గైస్. ఎక్కడికి వెళ్తాను అనేసి మీకు చెప్తాను. సో ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా రోజులు అయిపోయింది గైస్ వీడియో చేయకుండా. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండే, సో దానివల్ల వీడియోస్ అయితే చేయలేదు. ఇంకా మీట రెగ్యులర్గా ఉంటాను గైస్. సో ఎన్ఎస్ బాయ్, లెట్స్ గో గైస్. ఇప్పుడు హైవేకి వెళ్ళేసి కలుసుకుందాము. ఇప్పుడు ఏమి అంత చాలా చీకటిగా ఉంది కదా, సో డైరెక్ట్గా హైవేలో కలుసుకుంటా. ఎక్కడికి వెళ్తాను ఏంది కథ అనేసి ఇంకా అక్కడ వెళ్తా మాట్లాడుకుందాము గైస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడికంటే ఆల్రెడీ మీకు thumbnail చూసుంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మనమైతే ఈరోజు నంది హిల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది గైస్ మన ఛానల్లో వీడియో చేసి. ఎందుకు అంటే ఎన్ఎస్ బై ఓన్ సిస్టర్ది మ్యారేజ్ ఉండే, సో దానికి ఒక 6 days వెళ్ళిపోయా. సో నాది కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉందనేసి ఆంధ్రాకి వెళ్ళినా, అదొక 2-3 days అయిపోయా. అలాగే ఒక 10 days గడిచిపోయింది గైస్. సో ఇంకా అలాగే ఇంకా నంది హిల్స్ కూడా మనం వీడియో చేయలేదు. సో అదే ఒక కంటెంట్ అవుతుంది అనేసి అయితే ఈరోజు నంది హిల్స్కి వెళ్తున్నాము. మార్నింగ్ ఎందుకు అంటే సన్ రైజ్ చూద్దాం అనేసి వెళ్తూ ఉండేది. ఇప్పుడు టైం చూసినారంటే 5:30 అయిపోతుంది. ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 60 kilometers ఉంది గైస్. సో బెస్ట్ అనుకోండి. మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ విజిట్ చేసి ఉంటారు బెంగళూరులో ఉండేవాళ్ళు. ఇంకా ఎవరైనా విజిట్ చేయలేదు అంటే బైక్లో నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి ఇది. సో ఎలా వెళ్ళాలా అనేసి అంతా మీకు నేను చూపిస్తాను ప్రాపర్గా. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము హొసకోటే దగ్గర ఉన్నాము. మీకు హొసకోటే టోల్ కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను గైస్ నేను. సో ఇక్కడ ఫ్యూల్ వేసుకొని దాని తర్వాత మీకు చెప్తాను ఎలా వెళ్ళాలా అనేసి. సో ఫాలో కండి, మంచి వ్యూ ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు లెక్కలేని సార్లు వెళ్ళినాను నేను. +2 అంటే లైక్ ఇంటర్ నుంచి వెళ్తూనే ఉన్నాను. ఎన్నోసార్లు వెళ్ళినాను, కౌంటే లేదు గైస్. సో నాకి నంది హిల్స్కి చెప్పుకోలేని ఒక బాండింగ్ అయితే ఉంది. సో అక్కడ ఏంది అనేసి అక్కడ వెళ్ళి చెప్తాను. సో ప్రజెంట్ మీకు రోడ్ చూపిస్తాను, ఆ రోడ్ వెళ్తే బాగుంటుంది ఏమి అనేసి. సో మనం తెలుసు కదా గైస్, మనం ఎప్పుడు పెట్రోల్ పెట్టుకోము. ఫస్ట్ ఫ్యూల్ వేయించుకొనేద్దాం. ఫ్యూల్ వేయించుకొనేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం గైస్. ఇది హొసకోటే టోల్ అనమాట. సో ఇక్కడ నుంచి ఒకే స్ట్రైట్ రోడ్. మనం ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలనేసి మీకు చెప్తాను. ఎందుకు నేను ఈ రోడ్ చూస్ చేసినానంటే, మీకు ఎవరైనా బైక్లో రైడ్ చేసి నంది హిల్స్కి వెళ్ళాలంటే ఇది ఒక బెస్ట్ రోడ్ అనుకోండి. ఎందుకు అంటే నార్మల్ మీరు లైక్ అటు సైడ్ దేవనల్లి రోడ్ సైడ్ వెళ్ళినారంటే ఫుల్ ఇది ఉంటుంది అనమాట. లైక్ ప్రాపర్గా రోడ్ బాగుండదు. సో ఈ రోడ్ అయితే బాగుంటుంది. ఇది దేవనల్లి రోడే, బట్ అది దగ్గర అయితే ఇది కొంచెం ఒక 20 to 15 kilometers డిఫరెన్స్ వస్తుంది. అంటే 20 to 15 kilometers ఎక్కువ అవుతుంది. సో మీరు 20
కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది అనేసి మీరు ఆ రోడ్కి వెళ్ళినారంటే ఫుల్ రోడ్లు అంతా బాగానే ఉండదు. సో అండ్ వన్ మోర్ థింగ్, మనకి మైక్ ప్రాబ్లం అనేసి చాలా మంది కమెంట్ చేసినారు. సో దానికోసమే నేను ఒక 2-3 వీడియోస్లో అలా అందరూ కమెంట్ చేస్తున్నారు మైక్ చాలా లో ఉందనేసి. ఇప్పుడు ఫిక్స్ చేసినాను. ఐ హోప్ మీకు వాయిస్ అయితే క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కమెంట్ చేసి చెప్పండి వాయిస్ క్లారిటీ ఉందా లేదా అనేసి. లాస్ట్ వీడియోస్ కింద ఈ వీడియోలో ఎలా ఉందనేసి మీరే చెప్పాలా. సో మీ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఇట్లా ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చెప్పండి, మనమైతే విజిట్ చేద్దాము. గైస్ నాకు తెలిసి మీకు అంత క్లారిటీగా కనపడిస్తా లేదనుకుంటాను. మీరు ఒస్కోట్ నుంచి స్ట్రైట్గా రండి. స్ట్రైట్గా వచ్చినారంటే మీకు లెఫ్ట్లోనే కనపడిస్తుంది దేవనహల్లి బోర్డ్ అనేసి. ఇది వచ్చేసి మనకి బెంగళూరు టు చెన్నై రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ రోడ్ అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకున్నామంటే దేవనహల్లి రోడ్ అనమాట. ఈ దేవనహల్లి రోడ్లో మనం ఒకే స్ట్రెచ్లో 40 కిలోమీటర్స్ వెళ్ళాలా. దాని తర్వాత అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మనము నందిల్స్కి అయితే రీచ్ అయిపోతాము. ఆడ నుంచి ఈషాకు కూడా ఒక 20-15 కిలోమీటర్స్ అంతే ఉండేదన్నమాట. ఒకవేళ పాసిబుల్ అయితే ఈషాకు కూడా వెళ్దాము, చూపిస్తాను. చూడండి ప్రాపర్ 40 కిలోమీటర్స్ మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఈజీగా వెళ్ళచ్చు అనమాట. ఇంకా కొంచెం వెళ్తుర్రాని గైస్, నా దగ్గర ఉండే గోప్రో అంత క్లారిటీ లేదు. సో నేను యూస్ చేస్తున్నది వచ్చేసి Hero 10 అనమాట. అండ్ వెదర్ చూడండి గైస్, ఏముంది చూడండి, ఇక్కడ చూడండి ఫుల్ ఆరెంజ్ స్కై. సో ఇక్కడే ఎట్లుందంటే ఇంకా నందిల్స్ ఎట్లుంటుందో. బిన్నే లేట్ అయిపోతుంది అనుకుంటాను, ఇంక వెళ్ళాలిగా. చూడండి ఫుల్ పొలాల మధ్యలో ఈ రోడ్లో రైడ్ చేసినారంటే వేరే లెవెల్కి ఉంటుంది. సో మీకు ఈ 40 కిలోమీటర్స్ ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. మనము మార్నింగ్ రైడ్స్ చాలా తక్కువ చేసేదన్నమాట. దాంట్లో ఇది ఇంకా నందిల్స్ రైడ్ అంటే ఫుల్ జోష్లో చేస్తా ఉన్నాను. నందిల్స్కి మనకు ఒక చెప్పుకోలేని కనెక్షన్ ఉంది. సో ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది, నా పర్సనల్ ఫేవరెట్ ప్లేస్ అనుకోండి. సో అది కూడా చూపిస్తాను. అక్కడికి వెళ్ళినారంటే మీకు అక్కడ నుంచి రిటర్న్ వచ్చాకే మంచి రాదనుకోండి. నేను అక్కడంతా ఒక ఆల్మోస్ట్ 4 hours స్పెండ్ చేసినాను ఒక్కడే. మీరు అక్కడ నుంచి ఒకే స్ట్రైట్ రోడ్ వచ్చినారంటే ఇంకొకటి అయితే మనకి ఇక్కడ నేషనల్ హైవే ఉంటుంది, ఇది ఒక టోల్ అనమాట. సో దీని తర్వాత కొంచెం స్లో చేసుకోండి. అంటే మనం ఇక్కడ యూటర్న్ ఒకటి తీసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే స్పీడ్గా వెళ్ళిపోతారు, ఆ మిస్టేక్ చేయకండి, కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు నాకు తెలిసి మీరు లొకేషన్ వేసుకుంటే బెస్ట్ అనుకోండి. సో చూడండి ఆల్రెడీ వెళ్తురు వచ్చేసింది. నేను సన్ రైజ్ చూసకపోదాం అనుకుంటే సన్సెట్ పెట్టుకోండి. ఎవరైనా కొత్తగా నందిల్స్ చూస్తూ ఉంటే బెంగళూరులో ఉండి నందిల్స్ విజిట్ కాలేదంటే యూ మస్ట్ విజిట్ నందిల్స్ బ్రో, డోంట్ మిస్ ఇట్ బ్రో. ఏం ఇంగ్లీష్ అంతా మాట్లాడేస్తాను. అప్పుడప్పుడు వస్తుంటుంది గైస్. సో ఏదైనా ఇంగ్లీష్లో గ్రామర్ మిస్టేక్ ఉంటే పట్టించుకోకండి. నేను చెప్పాను కదా ఇదే అనమాట హైవే. మనం ఇక్కడ కొంచెం సర్వీస్ రోడ్కి వచ్చేసేవాళ్ళ. సర్వీస్ రోడ్కి వచ్చినామంటే మనకి ఇక్కడ రైట్ తీసుకుంటే నందిల్స్ రోడ్ అనమాట. సో మీరు ఈ రోడ్ వెళ్ళిపోయినారంటే చూడండి ఎక్కడో ఉందన్నమాట యూటర్న్. సో మళ్ళీ మీరు ముందు పోయి యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో దానివల్ల కొంచెం దగ్గర టోల్ దాటేసిన తర్వాత కొంచెం స్లోగానే రండి. వచ్చినారంటే మీకు సర్వీస్ రోడ్ వచ్చినారంటే ఇక్కడ నుంచి ఒక రైట్ తీసుకొని మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకుంటే నందిల్స్ రోడ్ అనమాట. సో మనకైతే మ్యాపే అవసరం లేదు, చెప్పినాను కదా మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది నందిల్స్తో. సర్వీస్ రోడ్లో వచ్చేసినామంటే ఇక్కడ యూటర్న్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది గైస్. సో డైరెక్ట్గా ఇంకా నందిల్స్ రోడ్ దగ్గర వెళ్ళి కలుసుకుందాము గైస్. ఫైనల్లీ మనం నందిల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. దీని అమ్మ జీవితం పైన టాప్ వ్యూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనుకోండి. రోడ్లు అంత క్రేజీగా ఉంటుంది తోలేకొంత. చూడండి ఒక్కొక్క కార్నర్స్ మీరు చూసేకి వేరే లెవెల్ ఫీల్ ఇస్తుంది. ఒక స్పోర్ట్స్ బైక్ ఏంటి వాళ్ళకి వంచి లేపిండొచ్చు, మన రాయల్ ఎన్ఫీల్డ్ అంత వంగలేదు కదా. ఓకే గైస్, మనకి టాప్ వ్యూ ఎంత క్రేజీగా ఉంటుందో ఈ రోడ్స్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది. ఏముంది తెలుసా రోడ్స్ తోలే కొంత. ఈ రోడ్స్ తోలేలో మజా ఎక్కడా రాదు గైస్. చూడండి నందిల్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడికి వెళ్ళి బైక్ పార్క్ చేసుకొని then we'll go to explore guys, we'll go to explore. Okay bro, ఇక్కడ చూడండి అంత మిన్న హార్ట్ వెల్కమ్ అనేసి. అయ్యో దీని అమ్మ జీవితం. వీక్ డేస్లోనే ఇన్ని బండ్లు ఉంది, వీకెండ్స్లో ఇంకెన్ని బండ్లు వస్తాయో. గైస్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మన కింద టికెట్ తీసుకుంటాం కదా అదే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తే లోపలికి వదులుతారు. లేకుండా చూడు ఎంత బాధ అయిపోయాను. ఏమి బ్రో ఎక్కేకి ముక్కులాడుతాండవు.
కెమెరా అని చేస్తే సైలెంట్ అయిపోయాడు. కొంచెం డీసెంట్ పోతారా? చూడండి గైస్ ఎట్లుందో. ఇక్కడ చూడండి, ఫ్రంట్లో చూపిస్తాను. అదొక ఫేవరెట్ ప్లేస్ ఉంది గైస్, దాన్ని తొడుకొని పోయి మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు వస్తే కంపల్సరీ విజిట్ చేయండి ఆ ప్లేసు. సూపర్గా ఉంటుంది అనుకోండి. అక్కడి నుంచి కూర్చొని వ్యూ చూసే కొంత నంది హిల్స్ అయితే సూపర్గా ఉంది గైస్. బట్ వీక్ డేస్లోనే ఇంత రష్ ఉండరు, వీకెండ్స్లో ఇంకా చాలా రష్ ఉంటారు. ఏంద్రా చూడండి గైస్. బట్ కెమెరాలో అంత క్లారిటీగా కనపడించలేదురా వాళ్ళకి. మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తేనే గైస్, డైరెక్ట్గా వచ్చి చూసినారంటే వేరే లెవెల్ క్లారిటీ ఉంటుంది. కెమెరా అంతగా జస్టిఫై చేయదు. ఏమ్రా ముక్కలాడుతూ ఉండవు, వస్తాడో లేదనేసి డౌట్గా ఉంది. పక్కా అమ్మా ఉంటే పర్వాలేదు, అయిపోయే పని. 2 places విజిట్ చేద్దాం మస్ట్. 2 places కంపల్సరీ విజిట్ చేద్దాం. ఒకటి నా ఫేవరెట్ ప్లేస్, ఇంకోటి వ్యూ పాయింట్. ఈ 2 విజిట్ చేసుకొని కిందికి వెళ్ళి ఎక్కడైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని దాని తర్వాత అయితే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది గైస్, చూడండి. చూడండి గైస్ ఎట్లా కనపడిస్తుందో. వీడియోలో దడి యోగేశ్వడు. ఎట్లా ఉంది ఎన్ఎస్ బాయ్? ఎట్లుంది? మాటలు లేవా? నైస్. ఎక్కి పాపం పొద్దున్నే ఎక్కిపిస్తానన్నా. పాపం పిల్లోడు ఎక్కేదానికి అయితాలే. మెయిన్ ఏం చెప్పు నంది హిల్స్లో? కపుల్స్. అదొకటి కరెక్టేరా. నీకెట్టు తెలిసి కపుల్స్ ఎక్కువ వస్తారని? కపుల్స్ వస్తారు. కానీ నంది హిల్స్లో గుడి ఉంది గైస్, చాలా ఫేమస్ అనమాట ఆ గుడి. పొద్దున్నే లేసి స్నానమే చేయలే, ఇంకెక్కడ స్నానం చేసి గుడికి పోతాం చెప్పండి? అంతంతా మంచి పిల్లలు అయితే అంటే ఎక్కడో ఉంటాం మీ. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ ఆవిష్ేంద్రియ గరుడిస్తతి. అక్షంతలు భజంత్రీలు కొట్టండి, సపట్లు కొట్టండి. సో ఇప్పుడు వచ్చినాం కదా, అక్కడ చిన్నగా లేక్ ఉందన్నమాట. లేక అది లేక్ అంటారు, ఏమంటారు తెలియదు. పాండ్ ఏమో పాండ్ అది ఉందన్నమాట. అది చూసుకొని దాని ఆల్మోస్ట్ ఒక 10 places ఉందన్నమాట నంది హిల్స్ పైనే. సో మీరు ఎవరైనా ఫ్యామిలీతో వస్తే కూడా బాగా చూడొచ్చు గైస్. నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పినాను కదా, మీకు చూపిస్తాను చూడండి. వ్యూ అంటూ వేరే లెవెల్కి ఉంటుంది ఇక్కడ నుంచి చూసేకి. చూడండి గైస్ ఎట్లా ఉందో. సో నా స్కూల్ టైం నుంచి ఒక 12th వరకు అయితే నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను అనమాట రెగ్యులర్గా. అప్పుడైతే ఒక పర్సన్ ఉన్నారు. సో దాని తర్వాత ఇప్పుడైతే వాళ్ళు లేరు. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి లైక్ సోలోగా వచ్చి ఇక్కడ కూర్చొని డిసైడ్ అయినాను. సో లైఫ్లో ఏదో ఒకటి చేయాలనేసి ఇక్కడికి వచ్చి కూర్చొని డిసైడ్ అయ్యేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. బట్ వ్లాగింగ్ అనేసే కాదు, ఏదో ఒకటి చేయాలనేసి అనుకొని ఫిక్స్ అయ్యి వెళ్ళినాను. బట్ ఈరోజు మీ ముందర ఉన్నాను. చూడండి, ఇలాగే సపోర్ట్ చేయండి. చూడండి వ్యూ ఎట్లుందో. ఇక్కడ చాలా మెమరీస్ ఉంది గైస్, చాలా అంటే చాలా మెమరీస్. సో నేను ఒకడే వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 hours ఇక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసినాను. ఫుడ్ నుంచి అంతా ఇక్కడే తినేసి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ డిసైడ్ అయినాను. సో లైఫ్లో నేను ఏదో ఒకటి చేయాలా అనేసి ఫిక్స్ అయ్యేసి దాని తర్వాత వెళ్ళాను అనమాట. సో మోటో లాగింగ్ అనేసి నా మైండ్స్లో ఉన్నిండ్లే. సో ఏదో ఒకటి చేయాలా లైఫ్లో, ఏదో ఒకటి పెద్దదిగా చేయాలనేసి ఒక ఆశ ఉండే. సో ఐ హోప్ నేను ఇప్పుడు చేస్తాను అనుకుంటున్నాను. చూద్దాం, ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచిగా చేస్తాను. దీనికి నా వల్ల మాట్లాడేకే అయితే అలా చాలా మెమరీస్ ఉందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ చాలా మెమరీస్ ఉంది. ఇక్కడ స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో చాలాసార్లు వచ్చిన్నాము. చూడండి వాడేమో వీడియో తీస్తున్నాడు. చాలా అంటే చాలా మెమరీస్ ఉంది గైస్, చాలా అంటే చెప్పుకోలేనంత మెమరీస్ ఉంది. చాలా అంటే లైక్ మర్చిపోలేనంత మెమరీస్ పెట్టుకున్నాను గైస్. ఇక్కడ ఏం చేద్దాం, అంతే. కొంతమంది వస్తారు, వెళ్తూ ఉంటారు. మన లైఫ్ మనం మూవ్ ఆన్ చేసుకొని ఏం చేయాలో అది చేస్తా వెళ్తూ ఉండాలి. మీకైతే నా నంది హిల్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.
ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఒక లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమాన్ గైస్, ఇంకో 500 సబ్స్క్రైబర్స్కి ఇంకొక 40 60 సబ్స్క్రైబర్స్ కావాలా. కమాన్, అది కంప్లీట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. చలో బాయ్.